మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనము ఉగాది పచ్చడి సేవించడం వల్ల, అలాగే దాన్ని తీసుకోవడం వల్ల మనకి వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ఉగాది అనేది వేసవి కాలంలో వస్తుందండి. అయితే ఎండ వేడి వల్ల శరీరానికి అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయి. అటువంటి వేడి నుండి మనకి ఉపశమనం అనేది ఉగాది పచ్చడి అనేది తీరుస్తుంది. అలాగే ఈ ఎండ వల్ల వచ్చే సమస్యలను కూడా వాటి నుండి మనకి రక్షణ కల్పించడం అనే ఆరోగ్య రహస్యం ఈ ఉగాది పచ్చడి సేవనం. బెల్లం శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తుందండి. అలాగే కడుపు నొప్పి కానీ, కడుపు ఉంది కానీ ఉదర సంబంధమైన వ్యాధులను కూడా, వాతాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ బెల్లం సేవించడం వల్ల ఆకలిని పెంచుతుంది. అంతేకాకుండా నీరసంగా ఉంటే నీరసం తగ్గించి బెల్లం అనేది ఎముకలకి కూడా బలాన్ని చేకూరుస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే, వేసవి కాలంలో బెల్లం తీసుకోవడం వల్ల మనకి ఎముకలకు బలాన్ని చేరదీస్తుంది. అలాగే చెమట ద్వారా అంటే స్వెట్ చెమట ద్వారా శరీరంలో నీరు బయటకి వెళ్ళి నీరసం కలుగుతుంది. దీనిని కూడా అరికట్టేందుకు బెల్లం సేవనం దోహదపడుతుంది. అయితే ఇంకోటి ముఖ్యమైనది చింతపండు అండి. చింతపండు కడుపు, కాలేయం, అలాగే చిన్న ప్రేవులను శుద్ధి చేయడంతో పాటు వాత, పైత్య, శ్లేష రోగాలను కూడా హరిస్తుంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. చింతపండు ఉంటుంది కదండి ఉగాది పచ్చడిలో, అది సేవించడం వల్ల ఏమవుతుందంటే మనకి కడుపు సంబంధిత వ్యాధులు కానీ, కాలేయం కానీ, కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే జీర్ణశక్తి ఉంటుంది, జీర్ణశక్తి డైజెషన్, అది కూడా ఈ చింతపండు ఉగాది పచ్చడిలో ఉండడం వల్ల మన జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. మన డైజెషన్ అది సాఫీగా మంచిగా అవుతుందండి. అయితే మామిడి పండుకి వస్తే, మామిడి పండు డిఫ్టీరియా, అలాగే గొంతు వ్యాధులు ఉంటాయి కదండి, గొంతు సంబంధిత వ్యాధులు, అవే నివారించడంతో పాటు వడదెబ్బను నివారిస్తుంది. అంటే మామిడికాయ ఉంటుంది కదా ఉగాది పచ్చడిలో, అదేమి ఉంటుందంటే అండి, అది అలా సేవించడం వల్ల వడదెబ్బ తగులుతుందండి ఎండ వల్ల, ఆ వేడి కూడా తగ్గించి నివారిస్తుంది అనమాట. ఇంకోటి ముఖ్యంగా వస్తే వేప. అయితే వేప ఎలా పనిచేస్తుందంటే మనకు తెలుసు, నీమ్ అనగా వేప ఒక యాంటీబయాటిక్. అటువంటిది వేప క్రిమి సంహారిణి. అలాగే వేప పువ్వు ఉంటుంది కదండి, ఆ వేప పువ్వు కడుపులో ఉన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో అవి నాశనం చేస్తుంది. మనము ఉగాది పచ్చళ్ళు తీసుకుంటాం కదా, అందులో వేపాకు, అలాగే వేపాకు ఒక పువ్వు ఉంటుంది కదా, అవి వేస్తాం. ఈ వేప పువ్వు ఏం చేస్తుందంటే, మనం సేవించినప్పుడు మన కడుపులో వెళ్ళి కడుపులో ఉన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో చిన్నవి వాటిని నాశనం చేస్తుంది. అలాగే చర్మ వ్యాధులు దరిచేరకుండా లోపల నుంచి శుద్ధి చేస్తూ వస్తుంది ఈ వేప. ఎండాకాలంలో ఎక్కువగా వచ్చే పొంగుతట్టు వంటి వాటిని కూడా కాపాడడంతో పాటు ఇది తొలగిస్తుంది కూడా వేప. అలాగే పచ్చిమిరపకాయ చూసుకున్నట్లయితే, పచ్చిమిరపకాయ కఫవాతాలను నివారిస్తుంది. ఉప్పు అనేది దప్పికలను నివారిస్తుందండి. ముఖ్యంగా ఈ బెల్లం, చింతపండు, వేప చాలా ముఖ్యమైనదండి. ఏమిటంటే ఈ బెల్లం, వేప, చింతపండు కడుపు ఉదరం సంబంధిత వ్యాధులు నివారించడం పాటు వేప అనేది మన శరీరంలో వెళ్ళినప్పుడు ఆ కడుపులో ఉన్న ఏవైతే కిమికీటాలు ఉంటాయో వాటిని నాశనం చేసి శుద్ధిని చేసుకుంటూ వస్తుంది. చింతపండు చూసుకుంటే మనకి కాలేయ శుద్ధి, ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది, డైజెషన్. అలాగే మనం బెల్లం గురించి తెలుసుకున్నాం కదండి. బెల్లం ఎలా మనకి నీరసం నుంచి విమోచనం ఇస్తుందో, అలాగే మనకి నీరసం అరికట్టేందుకు కానీ, లేకపోతే ఎముకలకు బలం చేకూర్చడానికి బెల్లం చాలా ముఖ్యమైనది. అలాగే ఇలా ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం అండి. అంటే షడ్రుచులు అనగా 6 రుచులు కదా, ఈ 6 రుచులు అనేది చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం చాలా విశిష్టతో కూడుకున్నది. అయితే ఈ విధంగా ఉగాది పచ్చడిలో వారి 6 వస్తువులు కూడా ఆయుర్వేద వైద్యశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైనవి. ఇంకా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేవి. ఋతు మార్పిడి ఫలితంగా శరీరానికి కలిగే ఇబ్బందులు రాకుండా నివారించే ఆరోగ్య రహస్యమే ఉగాది పచ్చడిలో దాగి ఉందండి. అదని తెలుసుకున్నాం కదండి. ఉగాది పచ్చడి గురించి ఉన్న ఆరోగ్య రహస్యాలు, అలాగే ఆరోగ్య లాభాలు. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర.